అందరికీ నమస్కారం. సింహరాశి వారు జీవిత భాగస్వామి అయితే మీ లైఫ్ ఎలా ఉంటుంది? సింహరాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారో, అసలు వారి ప్రవర్తన, ఆలోచన విధానం ఎలా ఉంటుంది? సింహరాశి గల జాతకులకు ఏ రాశికి చెందిన వ్యక్తులు జీవిత భాగస్వాములుగా సరిగ్గా సూటబుల్ అవుతారో, ఏ రాశుల వారిని సింహరాశి గల జాతకులు పెళ్లి చేసుకుంటే వారి యొక్క దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకున్న సింహరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ మాత్రం చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే జ్యోతిష పండితులు చెప్పినటువంటి సలహాలను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అందరికంటే ముందుగా మీరు నోటిఫికేషన్స్ ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనలో ప్రతి ఒక్కరు కూడా తమ జీవిత భాగస్వామిలో మంచి లక్షణాలు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇది న్యాచురల్ గా, కామన్ గా అందరూ అనుకునే విషయమే. తమను అర్థం చేసుకుని తమతో ప్రేమగా మెలిగే జీవిత భాగస్వామి రావాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో పెళ్లి విషయంలో జాతకాలు చూడడం తప్పనిసరి. వధూవరులు ఇద్దరు జాతకం కలిస్తేనే పెళ్లి నిశ్చయిస్తారు మన పెద్దవాళ్లు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు జీవిత భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు, ఎంతో ప్రేమగా ఉంటారు. ఒక రకంగా ఆ రాశి వారు జీవిత భాగస్వామిగా మీకు దొరకడం ఎంతో అదృష్టమనే చెప్పాలి అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇంతకీ ఆ లక్కీ రాశిలో సింహరాశి గల జాతకులు ఉన్నారా? అసలు సింహరాశి వారు జీవిత భాగస్వామి అయితే వారి లైఫ్ పార్ట్నర్ జీవితం ఎలా ఉంటుంది? సింహరాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా బిహేవ్ చేస్తారు అని తెలుసుకోవాలనుకున్న వారు ఈ వీడియోని తప్పకుండా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు సింహరాశి అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖ 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారు తమ జీవిత భాగస్వామిని చాలా అంటే చాలా బాగా ప్రేమిస్తారు. వారే లైఫ్ అనుకుంటారు. ఈ వ్యక్తులు ప్రతి దానిలో చాలా నిపుణులుగా, ఎక్స్పర్ట్ గా ఉంటారు. తమ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధను వహిస్తారు. ప్రతి పనిలో వారికి ఎంతో హెల్ప్ గా, సపోర్టివ్ గా ఉంటారు. సింహరాశి జాతకులు స్వతహాగా కష్టపడే మనస్తత్వం, ఆ యొక్క తత్వం అనేది వీరికి పుట్టినప్పటి నుంచి కూడా ఉంటుంది. అయితే తమ కష్టాన్ని బట్టి ఈ యొక్క వ్యక్తులు ప్రతి పనిలోనూ సక్సెస్ ని ఖచ్చితంగా సాధిస్తారు. తమ భాగస్వామి కోరుకున్నది ఏదైనా సరే చేసేందుకు అస్సలు వెనుకడరు. ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. తమ లైఫ్ పార్ట్నర్ ని సంతోష పెట్టడానికి ఏ స్థాయికైనా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు సింహరాశి వారు. ఈ సింహరాశి వారు తమ జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే కాలు కింద పెట్టనివ్వరని చెప్పుకోవాలి. అంటే అలా చూసుకుంటారని కాదు, అంత ఇదిగా ఎఫెక్ట్ పెట్టి మరి చాలా ప్రేమగా లవ్ చూపిస్తారన్నమాట. వీరికి లైఫ్ పార్ట్నర్ ని ఎలా సంతోష పెట్టాలో బాగా తెలుసు. నిజంగా చెప్పాలంటే సింహరాశి వారిని జీవిత భాగస్వామిగా చేసుకోవడం నిజంగా మీ అదృష్టంగా చెప్పుకోవచ్చు. మిగతా రాశులతో పోలిస్తే సింహరాశి వారు గొప్ప ప్రేమికులు. ప్రేమించిన వారి కోసం ఏం చేయటానికైనా, ఎప్పుడైనా సరే నిద్దట్లో లేపడినా సరే రెడీగా ఉంటారు. ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉంటారు. అంతేకాకుండా వీరి కోసం ఏ త్యాగమైనా చేస్తారు సింహరాశి వారు. జీవిత భాగస్వామి అంటే అంత ప్రేమ ఉంటుంది వీరికి. అలాగే ఎంతటి కష్టాన్ని అయినా సరే అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. జీవిత భాగస్వామికి ఏదైనా చిన్న కష్టం, సమస్య వస్తే చాలు అల్లాడిపోతారు. ఏదైనా సరే నేనున్నాను అంటూ సపోర్ట్ గా ఉంటారు. తప్పు చేసినా సరే అస్సలు నమ్మరు సింహరాశి వారు. ఎందుకంటే వారి యొక్క జీవిత భాగస్వామి ఎప్పుడు తప్పు చేయరు అనే భావనలోనే ఉంటారు. అదేవిధంగా ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా వీరికి తగ్గట్లుగానే ప్రేమను చూపిస్తారు. వారు కూడా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి తప్పులు కూడా చేయరు. అందుకే సింహరాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామిపై అంత నమ్మకం ఉంటుంది. అదేవిధంగా వీరికి జీవిత భాగస్వామి పట్ల విపరీతమైన నమ్మకం, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంత ఇదిగా నమ్మకం ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. వీరికి సర్దుకుపోయే తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
ఒక రకంగా చెప్పాలంటే ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతైనా సరే సర్దుబాటు చేసుకుంటారు ఈ యొక్క రాశివారు. ఈ రాశివారి మీద 100% ప్రేమను చూపితే వారు మాత్రం 300% ప్రేమను చూపిస్తారు. సింహరాశి వారు తమ జీవిత భాగస్వామి కోరిన ఏ కోరికను అయినా సరే నో అనకుండా ఓకే అంటూ తీర్చడానికి రెడీగా ఉంటారు. ఎంత ఖర్చు అయినా ఎంత కష్టమైనా అస్సలు వెనకడుగు వేరు. అలాగే వీరికి విపరీతమైన కోపం కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే కోపం కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వీరు చేసే పనిని కూడా గుర్తించకపోతే మాత్రం బాగా కోపం వచ్చేస్తుంది సింహరాశి వారికి. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడే పని చేస్తారు, మనం గుర్తించకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి వీరికి కూడా ఆటోమేటిక్ గా కోపం వచ్చేస్తుంది. ఒక్కసారి కోపం వస్తే తగ్గించడం ఎవరి తరం కాదనే చెప్పాలి. అందువల్ల సింహరాశి వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు చేసిన పనిని గుర్తించండి. అప్పుడు వారే కాస్త స్లోగా నార్మల్ స్టేజ్ కు వచ్చేస్తారు, మునుపట్లానే ఉంటారు. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ పని చేసేటప్పుడు ఏదైనా పని చేసినప్పుడు మాత్రం వారు చేసిన పనిని మీరు గుర్తించండి. అప్పుడు మిమ్మల్ని వారే నెత్తర పెట్టేసుకుంటారు. మీపైన చాలా ప్రేమను ఒలకబోస్తారు, మీపై చాలా ప్రేమను చూపిస్తారు. అంతేకాదు వీరు తమ జీవిత భాగస్వామితో బంధం నిలుపుకోవడం కోసం తమ సమయాన్ని పూర్తి దృష్టిని కేటాయిస్తారు. వారు ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, వేరెక్కడికైనా వెళ్ళారు, ఏమైనా సమస్యలు వచ్చాయా, ఇలా ఆలోచిస్తూనే ఉంటారు సింహరాశి వారు. తమ పిల్లల కంటే కూడా తమ జీవిత భాగస్వామిని బాగా ఇష్టపడతారు. కడుపున పుట్టిన బిడ్డల కంటే కూడా కట్టుకున్న వాడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే అదే టైంలో తమ సహచరులు తమ సహాయానికి ప్రేమకి ప్రతిస్పందించాలని, బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశి వారు తన లైఫ్ పార్ట్నర్ ని సంతోష పెట్టడానికి ఏదైనా చేస్తారు, అస్సలు వెనుకడుగు వేరు. సింహరాశి గల వ్యక్తులు తమ భాగస్వామి ఏం కోరుకుంటారో చెప్పకుండానే ఇట్టే తెలుసుకుంటారు. అంతేకాదు తమ లైఫ్ పార్ట్నర్ ను ఎప్పుడూ నిరుత్సాహానికి అస్సలు గురి చేయకుండా వారికి సుఖంగా ఉండేలా చేయడానికి, ఎంత కష్టమైన పనైనా చేయడానికి ఎనీ టైం రెడీగా ఉంటారు సింహరాశి వారు. ఈ రాశి గల జాతకులు తమ భాగస్వామి యొక్క అవసరాలను అర్థం చేసుకుంటూ ఉంటారు. వారు అడగకుండానే వాటిని తీర్చడంతో పాటుగా ఇంట్లోని బాధ్యతల్లో తగిన హెల్ప్ చేయడానికి కూడా ఎప్పుడు చాలా సిద్ధంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒకరితో సంబంధం కోరుకుంటే తమని తాము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వారి మధ్య బంధాన్ని నిలుపుకోవడానికి బాగా కష్టపడతారు. ఏ చిన్న అవకాశాన్ని అస్సలు వదులుకోరు. సింహరాశి వారికి ఆ టైంలో ఇంట్లో వాళ్ళు, అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ గుర్తుకురారు. వీరు అవతలి వారు ఏమి అడగకుండానే, అంటే వారి యొక్క జీవిత భాగస్వామి ఏమి అడగకుండానే అన్ని నెరవేర్చేస్తారు. తమ జీవిత భాగస్వామికి ఏ చిన్న కష్టం వచ్చినా వీరు అల్లాడిపోతారు, వెంటనే గుర్తిస్తారు. తమకు ఇబ్బందులు చెప్పకుండానే ఏదన్నా జరగరాని ప్రమాదం జరిగినా, చిన్న గాయం ఏదైనా జరిగినా కూడా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడం, అదేవిధంగా చికిత్స చేయించడం నుంచి మంచి భోజనం తయారు చేసి పెట్టడం వరకు అన్ని చేస్తారు. ఈ రాశివారు తన పార్ట్నర్ తో ప్రేమగా, కూల్ గా, సామరస్యపూర్వకంగా లైఫ్ ను లీడ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ రాశి వ్యక్తులు తమ భాగస్వాములకు సహాయం చేసి బాగా ఆనందిస్తారు. అందులోనే వీరి యొక్క సంతోషాన్ని వెతుక్కుంటారు. తమపై ఆధారపడినప్పుడు కూడా అండగా నిలబడతారు. తమ జీవిత భాగస్వామి పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తారు సింహరాశి వారు. వారు ఎప్పుడు సుఖ సంతోషాల్లో ఉండాలని, సుఖ సంతోషాలతో పాటుగా ఎప్పుడూ హ్యాపీగా వారిని కూడా చూసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కష్టంలోకి ఉన్నప్పుడు చాలా అండగా, సపోర్ట్ గా నిలుస్తారు సింహరాశి వారు. ఇకపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి ప్రజలకు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశుల వారికి కొంచెం కోపం ఎక్కువ. అయితే కోపాన్ని త్వరగానే కంట్రోల్ చేసుకుని శాంతపడతారు, కూల్ గా మాట్లాడతారు. క్షణిక కాలంలో వచ్చే కోపం వల్ల కొన్నిసార్లు సిచ్యువేషన్స్ మరింత దిగజార్చుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో వీరిని బాగా అర్థం చేసుకోగల భాగస్వామి చాలా అవసరం. అందువల్ల సింహరాశి గల జాతకులకు కర్కాటకం, మేషం, వృశ్చిక, ధనస్సు, మీనరాశి భాగస్వాములు సరిగ్గా సరిపోతారు. వీరు బాగా సూట్ అవుతారు సింహరాశి వారికి. ఈ రాశుల వారిని సింహరాశి గల జాతకులు పెళ్లి చేసుకుంటే మీ దాంపత్య జీవితం, అంటే మీ యొక్క మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా బాగుంటుంది.
అంతేకాకుండా సింహరాశికి చెందిన వారిని జీవిత భాగస్వామిగా పొందిన వ్యక్తుల జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి. మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఇలా సింహరాశి వారు జీవిత భాగస్వామి అయితే మీకంతా అదృష్టమని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమైనా సమస్యలు ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.